మహాభారతం మానవ శరీరం యొక్క అద్దం. మహాభారతం అనేది భారతీయ సాహిత్యంలో ఒక అద్భుతమైన మహాకావ్యం. ఇది కేవలం ఒక చారిత్రక కథ మాత్రమే కాదు, అది మానవ జీవితం, ఆధ్యాత్మికత, ధర్మం, అధర్మం గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది. మహాభారతం మరియు మానవ శరీరం. మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు మానవ శరీరంతో ఘిపేన్ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ద్రౌపదిని మానవ శరీరంగా పరిగణించవచ్చు. ఆమెను పాండవులు 5 అర్ధభాగాలుగా వివాహం చేసుకున్నారు. ఇది మానవ శరీరాన్ని కంటి, చెవి, నాసిక, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు ఆవరించి ఉన్నట్లు సూచిస్తుంది. ద్రౌపది మానవ శరీరం, పాండవులు పంచేంద్రియాలు, కౌరవులు మనస్సులోని అహంకారం, దురాశ, కోపం వంటి దుర్గుణాలు, కృష్ణుడు ఆత్మ. కౌరవ పాండవ యుద్ధం, మనస్సు యుద్ధం. కౌరవ పాండవ యుద్ధం మన మనస్సులో జరిగే సంఘర్షాన్ని సూచిస్తుంది. కౌరవులు మనస్సులోని అహంకారం, దురాశ, కోపం వంటి దుర్గుణాలను సూచిస్తారు. పాండవులు ధర్మం, సత్యం, ధైర్యం వంటి సద్గుణాలను సూచిస్తారు. ఈ యుద్ధం మన మనస్సులో జరిగే సద్గుణ, దుర్గుణాల మధ్య సంఘర్షాన్ని చూపుతుంది. కృష్ణుడు ఆత్మ. కృష్ణుడు మానవ శరీరంలోని ఆత్మను సూచిస్తాడు. ఆయన పాండవులకు మార్గదర్శకుడు, సారథిగా వ్యవహరిస్తూ వారికి సరైన మార్గాన్ని చూపుతాడు. ఇది ఆత్మ మనసుకు సరైన దారి చూపించేలా చేస్తుందని సూచిస్తుంది. భగవద్గీత ఆత్మజ్ఞానం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించిన జ్ఞానం మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైనది. ఆత్మ, పరమాత్మ, కర్మఫలాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ జ్ఞానం మన మనసును శాంతపరచి సరైన మార్గంలో నడిపిస్తుంది. యుద్ధం, మనస్సు యుద్ధం. మహాభారత యుద్ధం మన మనస్సులో జరిగే వివిధ సవాళ్లను ప్రతిబింబిస్తుంది. యుద్ధంలోని ప్రతి పాత్ర మన మనస్సులోని వివిధ భావాలను సూచిస్తుంది. కర్ణుడు అహంకారం, దుర్యోధనుడు దురాశ, అర్జునుడు సందేహం, కృష్ణుడు జ్ఞానం, సమాధానం, ఆధ్యాత్మిక పరిణతి. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ జీవితంలోని అన్ని అనుబంధాలను విడిచిపెట్టి వనవాసం చేసి చివరికి మోక్షాన్ని పొందుతారు. ఇది మన మనస్సును శాంతపరచి ఆధ్యాత్మిక పరిణతిని సాధించాలనే సందేశాన్ని ఇస్తుంది. మహాభారతం మన జీవితానికి ఒక అద్దం లాంటిది. దీనిలోని సందేశాలు, జ్ఞానం మన జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మనం మహాభారతం నుండి ప్రేరణ తీసుకొని ధర్మ మార్గంలో నడవాలి.